Namaste. Welcome to MTR Masala Abhiruchi, powered by Freedom Refined Sunflower Oil. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. గుమగుమల్లో ఈ రోజు రాజుగారు ఏ వంట చేయబోతున్నారో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమల్లో ఏ వంట చేయబోతున్నారు? చోలే పాలక్. ఓకే, సో చోలే పాలక్ కాంబినేషన్ లో. అవునండి. అంటే జనరల్ గా ఎక్కువ ఏంటంటే మనం పాలక్ కాంబినేషన్ లో అంటే పన్నీర్ ఎక్కువ చేసుకుంటుంటాం కదా, సో అలాగే వెజిటేబుల్స్ కూడా కొద్దిమంది చేసుకుంటూ ఉంటారు. కాబూలి శనగతో చాలా తక్కువ. సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ రోజు నేను చేసి చూపిస్తాను. ఓకే, సో చోలే పాలక్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చోలే పాలక్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, పాలకూర పేస్ట్ 2 కప్పులు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, సోంపు పొడి 1/2 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, వెన్న 1 టేబుల్ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్. చోలే పాలక్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం. రాజు గారు రెడీ? ఓకే అండి. మెయిన్గా ఏంటంటే మనం ఈ డిష్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక పూట ముందుగా ప్లానింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మన కాబూలి శనగలు ఒక పూట ముందుగా నానబెట్టేసుకొని ఉడికించి పెట్టేసుకోవాలి. కాబూలి శనగలు ఎప్పుడు చేసుకోవాలన్నా మనం ఒక పూట ముందు అయితే నానబెట్టేసుకోవాలి. సో ఇక్కడ నేను రెడీ చేసి పెట్టాను. పాలకూర కూడా కొంచెం బ్లాంచింగ్ లాగా వేడి నీళ్ళలో ఒక 2 నిమిషాలు వేస్తే సరిపోతుంది. సో అంటే మనం దాంట్లో వేసుకునే ముందు టోటల్ గా క్లీన్ చేసుకోవాలి. సో ఆకుకూరలు అన్ని ఆకుకూరలో తీసుకున్నట్టుగానే. సో జస్ట్ దాన్ని డ్రైన్ చేసేసి పేస్ట్ రెడీ చేసుకున్నాం, మిక్సీ పట్టేసి. ఓకే, ఈ 2 రెడీగా ఉంటే మిగతాది మనకు ఫాస్ట్ గా అయిపోతుంది. వెన్నతో చేస్తున్నారా? కొద్దిగా వెన్న, కొద్దిగా ఆయిల్ అండి, 2 కలిపేసి చేస్తున్నాను. సో ఇలా చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి దానికి. ముందుగా కొద్దిగా జీలకర్ర. సో ఈ ఫ్లేవర్ ఆకుకూరలకు మనకి చాలా బాగా సూట్ అవుతుంది. ఎస్. సో ముందుగా కొంచెం జీలకర్ర వేగిన తర్వాతే మనం మిగతావి కూడా యాడ్ చేయాలి. లేకపోతే ఇవి వేసిన తర్వాత కొంచెం మనకు ఆయిల్ టెంపరేచర్ డౌన్ అవుతుంది. అది వేగడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో మామూలుగా మనం పాలక్ పన్నీర్ ఎలాగైతే మనం చపాతీలోకి తీసుకుంటామో ఇది కూడా బాగుంటుంది. అంటే చోలే జనరల్ గా మనం చపాతీ కాంబినేషన్ ఎక్కువ తీసుకుంటాం కదా, పూరి కానీ చపాతీ కానీ. సో ఇది కూడా సేమ్ వాటికి సరిపోతుంది. సో రైస్ లో, ప్లేన్ రైస్ లో కూడా తీసుకోవచ్చు అండి. సో పాలకూర కొంచెం మనకు గ్రేవీలా వస్తుంది కదా, సో రైస్ లో కూడా చాలా బాగుంటుంది. సేపులో పాలకూర పేస్ట్. సో ఇది కొంచెం మనం సింపుల్ గా చేసుకుంటాం. కొంచెం దీంట్లోనే కొద్దిమంది మసాలా కూడా యాడ్ చేసుకుంటారు. అంటే మసాలా దినుసులు, జీడిపప్పు పేస్ట్ కానీ, లేకపోతే బాదం, గసగసాలు, కొబ్బరి పేస్ట్ కానీ. సో అది ఇంకొంచెం ఆ మసాలా ఫ్లేవర్ లో వస్తుంది మనకు. సో ఇది కొంచెం సింపుల్ గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటే కొంచెం సింపుల్ గానే ఉంటే బాగుంటుంది. అవును, అండ్ సింపుల్ అయినా కూడా మనకి పాలక్ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఉప్పు అండి. పాలక్ కాంబినేషన్ లో ఏది తీసుకున్నా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో పాలక్ ఒకటి ఉంటే చాలు, హ్యాపీగా తినొచ్చు. ఎస్. కొద్దిగా కారం, కొంచెం పసుపు, ఇది కొంచెం మగ్గాలండి మనకు పాలకూర పేస్ట్ కొంచెం మగ్గితే మనం ఉడికించిన కాబూలి శనగలు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో పాలకూర పేస్ట్ కొంచెం మగ్గాలి. ఆలోపు చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. టీ డికాషన్లో కొద్దిగా బియ్యం పిండి, అంటే ఒక 2 స్పూన్ల బియ్యం పిండి, 1 స్పూన్ తేనె కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని ముఖము, మెడ స్క్రబ్ చేసుకున్నట్లయితే ఇది మంచి స్క్రబ్బర్ లాగా యూజ్ అవుతుంది. అలాగే చర్మం కూడా బాగా క్లీన్ అవుతుంది. చిట్కా చూసారు కదా. ఏంటి రాజు గారు, మగ్గినట్టేనా? అయిపోయింది. కొంచెం దగ్గరకు వచ్చింది కదండి. అంటే మనం ఆల్రెడీ ఉడికిచ్చే తీసుకున్నాం కాబట్టి కొంచెం అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయల తాలూకా కొంచెం ఆ ఫ్లేవర్స్ కూడా పట్టేస్తే బాగుంటుంది. సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న కాబూలి శనగలు,
కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి. సో ఇక్కడ పాలక్ కాంబినేషన్ కాబట్టి కొంచెం పేస్ట్ లా తీసుకున్నాం. కొంచెం సోంపు పొడి ఉంటే బాగుంటుంది కమ్మకమ్మగా. వాటర్ ఏమన్నా పడుతుందా రాజు? అక్కర్లేదు, మరి ఎక్కువగా లూజ్ గా ఉంటే పాలకూర అంటే కింద నుంచి ఉడికేటప్పుడు కొంచెం బబుల్స్ లా వచ్చేసి చుట్టూ పడిపోతూ ఉంటుంది. సో ఒకవేళ కొంచెం మనకి ఇంకొంచెం లూజ్ కావాలనుకున్నప్పుడు ఇది బాగా మగ్గిన తర్వాత చివరాకరణ కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా ఉంచి తీసేసేయాలి. ఫ్రెష్ క్రీమ్ కొంచెం యాడ్ చేస్తున్నాను. సో ఇది ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే పెరుగు వేసుకోవచ్చా? మీగడ వేసుకోవచ్చు, కొంచెం పెరుగు కూడా బాగా గిల కొట్టేసి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కొద్దిగా కొత్తిమీర, సో దీనివల్ల మనం తినేటప్పుడు కొంచెం క్రీమీగా అనిపిస్తూ ఉంటుంది మనకు. సో పెరుగు యాడ్ చేసుకుంటే కొంచెం ఫ్రెష్ అయితేనే బాగుంటుంది. సో కొన్ని డిష్లలో మనం పుల్లటిది వేసుకుంటాం కదా, అవును. సో దీనికి కొంచెం ఫ్రెష్ గా ఉంటేనే బాగుంటుంది, అంటే కొంచెం కమ్మగా ఉండాలి. సో పులుపు సెట్ అవ్వదు. సో గ్రీన్ లో కొత్తిమీర కూడా పెద్దగా ఏం తెలియట్లేదు. అవును. ఓకే, సో చోలే పాలక్ రెడీ అండి. ఓకే, సో వేడివేడిగా చోలే పాలక్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చోలే పాలక్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె, వెన్న వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పాలకూర పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కాబూలీ శనగలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, సోంపు పొడి వేసి ఉడకనివ్వాలి. చివరిగా ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చోలే పాలక్ రెడీ. చోలే పాలక్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. చాలా బాగుంది రాజు గారు, డిఫరెంట్ గా అనిపిస్తుంది యాక్చువల్లీ. అంటే క్రీమ్ కూడా యాడ్ చేసాం కదా, సో మెయిన్ ఏంటంటే ఆ శనగలు యాడ్ చేసినందుకు కొంచెం ఆ శనగల ఫ్లేవర్ కూడా పాలకు వస్తుంది. పన్నీర్ కాంబినేషన్ ఏంటంటే పన్నీర్ కి మనకు కొంచెం మిల్కీ కొంచెం ఫ్లేవరే ఉంటుంది. సో ఆ పన్నీర్ కి మనకు పాలక్ ఫ్లేవర్ వస్తుంది, కానీ దీనికి రాదు కదా. సో ఇక్కడ ఏంటంటే శనగలు యాడ్ చేయడం వల్ల ఆ శనగల ఫ్లేవర్ కూడా పాలక్ మనకు యాడ్ అయిపోయింది. ప్లస్ ఎండింగ్ లో మనం కొంచెం క్రీమ్ కూడా యాడ్ చేసాం. సో అది కూడా కొంచెం క్రీమీగా చాలా బాగుంది. సో దీనికి పుల్కాలు, పరోటాస్ లేదా పూరి కాంబినేషన్ లో కూడా తీసుకోవచ్చు. సో అన్నిటికి బాగుంటుంది. స్పెషల్ గా ఏంటంటే కొంచెం రైస్ లాంటి ఐటమ్ లో కూడా బాగుంటుంది. వేడి రైస్ లో కొంచెం బాస్మతి రైస్ లాంటి వాటికి చాలా బాగుంటుంది. ఎస్, సూపర్. సో చాలా 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 టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఈ సీజన్లో ఎవరింట్లో చూసినా దగ్గు సౌండే వినిపిస్తుంది. ప్రతి ఇంట్లోన దగ్గు, జలుబుతో చాలా మంది బాధపడుతున్నారు. ఎంతగా మందులు వాడుతున్నప్పటికీ పెద్దగా ఉపశమనం ఉండట్లేదు, టైం తీసుకుంటుంది తగ్గడానికి. మరి ఇలాంటప్పుడు ఉపశమనం కోసం ఆవ పిండిలో కొద్దిగా తేనె కలుపుకుని దాన్ని రోజులో 2-3 సార్లు తీసుకుంటూ ఉండండి, మంచి ఉపశమనం దొరుకుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేసేద్దాం. సో మీ చేతి వంటలో వాళ్ళ చేతితో వంట చేసి మనల్ని ఫుల్ ఆకట్టుకోవడానికి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. స్టార్ట్ చేసేద్దాం. మరి వెల్కమ్ చెప్దాం ముందు. హాయ్. మీ పేరు? రూపా గారు. ఎక్కడి నుంచి వచ్చారు? బషీర్బాగ్ నుంచి. ఓకే, సో రూపా గారు ఈ రోజు మీరు బాగా వంట చేయాలి. ఓకే, రెడీగా ఉన్నారా? సో ఇక్కడ ఈవెంట్ కూడా పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. మీ పేరు? హిమబిందు గారు. మీరు ఎక్కడి నుంచి? హైదరాబాద్, మియాపూర్. సో మీ ఇద్దరికి పరిచయం ఉందా అండి, లేకపోతే ఇక్కడికి వచ్చాకేనా? ఇక్కడికి వచ్చాకే. సో ముందు పరిచయం లేదు. ఓకే, ఇప్పుడు పరిచయం అయిపోయిందిగా. సో మొత్తానికి ముందు ఎవరు వంట చేస్తారండి, మీరా? రూపా గారు. సో రూపా గారు ఏం చేస్తున్నారు? నేను స్టఫ్డ్ బెండి చేస్తున్నాను. స్టఫ్డ్ బెండి. ఓకే, స్టార్ట్ చేద్దాం మరి. ఓకే అండి, స్టఫ్డ్ బెండి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. స్టఫ్డ్ బెండి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బెండకాయలు 1/2 కిలో, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడు కొంచెం దీన్ని లైట్ గా రోస్ట్ చేసుకుందాం. అదేంటండి? బేసన్, శనగపిండి. ఓకే,
దీనికి ఏం అవసరం లేదా, జస్ట్ ప్యాన్ ఫ్రైయా? జస్ట్ ప్యాన్ ఫ్రై చేద్దాం లైట్గా. సో ఇది స్టఫింగ్ కి use బెండకాయ చేస్తారా? స్టఫింగ్ యూస్ చేద్దాం. సో రూపా గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను జాబ్ చేస్తున్నాను. ఏం జాబ్ చేస్తున్నారు? నేను విరాట్ రైసెస్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఓకే, సో మార్నింగ్ టు ఈవినింగ్ బిజీగా ఉంటారు. ఆ, మరి వంటలు చేయడానికి తీరికెప్పుడు? మార్నింగే చేసేసి వెళ్ళాలి కదా ఇంకా. ఇంట్రెస్టా మీకు వంటలు? బాగానే ఇంట్రెస్ట్. మా మమ్మీ డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటారా? ఈ టీవీలో రాజుగారు చేస్తూ ఉంటారు కదా, సలాడ్స్ ట్రై చేశాను, బాగానే వస్తాయి. ఓకే, సరిపోతుందండి. తీసేసుకోండి. ఇది బౌల్లో తీసేద్దాం. అందులో పెట్టేసుకోండి. శనగపిండి తీసుకుందాము. ఓకే, కొంచెం ముందు మనం ఇప్పుడు వేయించుకుని పెట్టుకున్న శనగపిండి. ఓకే, నెక్స్ట్ కార్న్ ఫ్లోర్ కొంచెం తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ బియ్యం రవ్వ. బియ్యం రవ్వ. ఓకే, తీసుకుందాం. నెక్స్ట్ జీరా పౌడర్, ఓకే, ప్లెయిన్ జీరా. జీలకర్ర పొడి. టేస్ట్కి సాల్ట్, ఉప్పు, రెడ్ చిల్లీ పౌడర్, కారం. కారం వేసి వాటర్ వేసి పేస్ట్ చేద్దాం. చూడండి ఎంత వాటర్ కావాలో, నేను కొంచెం కొంచెం వేస్తాను. కొంచెం చాలా. సో ఇదంతా పేస్ట్ లాగా బాగా వాటర్ వేసి కలిపేసుకోవాలి. సో బెండకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఇలా బెండకాయలు ఘాటు పెట్టుకుని రెడీ చేసి పెట్టుకోవాలి. దీంట్లో మనం అది స్టఫ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఇది ఇందులో స్టఫ్ చేద్దాం. కొత్తిమీర యాడ్ చేద్దాము. ఇందులోనా? కొంచెం లైట్గా. ఇది అయిపోయింది కదా, పేస్ట్ రెడీ అయిపోయింది కదా, దీనిలో స్టఫ్ చేద్దాం. ఇప్పుడు స్టఫ్ చేయండి. ఇప్పుడు ఈ ఫ్రైకి పెట్టుకుందాం ఆయిల్. అందులో పెట్టండి. స్టఫ్ చేసుకున్నవన్నీ ఆ బౌల్లో పెట్టుకోండి. ఓకే, ఒకటేసారి అన్ని వేయించుకుందాం. ఇప్పుడు మీరు డీప్ ఫ్రై చేస్తున్నారా, పాన్ ఫ్రై చేస్తున్నారా? పాన్ ఫ్రై చేస్తున్నాం. పాన్ ఫ్రై. ఓకే, ఫస్ట్ ఇది ఫ్రై చేద్దాం. కాజు జీడిపప్పులు ఫ్రై చేసుకోవాలా? దేనికి? గార్నిష్ కా? గార్నిష్. ఆయిల్ వేసి ఫ్రై చేయాలా? లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేద్దాం. మొత్తం వేసేనా అండి? చూసుకోండి. వేసేయండి. సో కాస్త గార్నిష్ కోసం జీడిపప్పులు వేయించుకుని పెట్టుకోవాలి పక్కకి. ఆ తర్వాత కొంచెం సేమ్ ప్యాన్ లో కాస్త ఆయిల్ వేసేసుకుని ఈ స్టఫ్ చేసుకున్న బెండీలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. అంతే. అయిపోయిందా? ఈ బౌల్ నేను తీస్తాను. ఓకే, ఇప్పుడు కొంచెం ఆయిల్ పోద్దాం. సో ఇలా స్టఫ్ చేసుకున్న బెండకాయలన్నీ ఈ ఆయిల్ లో వేసి పాన్ ఫ్రై చేసుకోవాలి. ఇది సాంబార్లో స్టఫ్ కింద రోటీకి బాగుంటుంది. ఓకే, రోటీకి, రైస్ లో సైడ్ డిష్ లాగా బాగుంటుంది. ఓకే, ఒక్కొక్కటిగా వేసేసుకోండి పాన్ లో. అయిపోయింది కదా స్టఫింగ్. ఇది కొంచెం ఫ్రై అయ్యాక రివర్స్ చేసుకోవాలి. సో రెండు వైపులా చక్కగా కాల్ చేసుకుంటే స్టఫ్డ్ బెండి రెడీ. మూత పెడదామా? పెట్టండి, 2 minutes పెడదాం. ఎందుకంటే ఆ బెండి లోపల గింజలు ఉంటాయి కదా, వీటి టప్ప 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 వెళ్తాయి. అవును. సో కొంచెం కాస్త ఇవి వేగాలి. వేగిన తర్వాత టర్న్ చేసుకుందాం. ఓకే, సో చూసేద్దామా అండి? అయిపోయిందేమో. ఓకే, సో చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఓకే, సర్వ్ చేసేసుకుందామా? బౌల్ ఇవ్వండి.
ఓకే, సో అయిపోయింది. మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, వేసుకుంటారా? ఇది కొంచెం లైట్ గా గార్నిష్ చేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర. అయిపోయిందా అండి? అయిపోయింది. సూపర్, ఇచ్చేయండి. ఓకే, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మీరు టేస్ట్ చూసి వేస్తాం. తప్పకుండా. ఓకే, సో స్టఫ్డ్ బెండి రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. స్టఫ్డ్ బెండి తయారు చేసుకునే విధానం. ముందుగా బెండకాయలను స్టఫింగ్ కి వీలుగా కట్ చేసుకోవాలి. ఒక పాన్ లో శనగపిండి వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బెండకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో స్టఫ్ చేసుకున్న బెండకాయలు ఉంచి వేయించాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ బెండి రెడీ. ఓకే, సో స్టఫ్డ్ బెండి రెడీ అయిపోయింది. రాజు గారు కూడా రెడీగా ఉన్నారు టేస్ట్ చూడడానికి. రాజు గారు టేస్ట్ చూడండి. చాలా బాగుంది, క్రిస్పీగా బాగుందండి. అంటే సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది. రైస్ లో గానీ పప్పులో సాంబార్ అలాంటివి ఉన్నప్పుడు సైడ్ లో నంచుకొని తింటే చాలా సూపర్ గా ఉంటుంది. బాగుందండి. సూపర్ అండి రూపా గారు, బాగుంది. సో చాలా బాగుందండి స్టఫ్డ్ బెండి. ట్రై చేయండి మీరు కూడా. నెక్స్ట్ బిందు గారు వంట చూడబోయే ముందు ఒక చిట్కా చూసేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొద్దిమంది అజీర్తితో బాధపడుతూ ఉంటారు. ఇలా అజీర్తితో బాధపడుతున్నప్పుడు వెంటనే రిలీఫ్ ఉండాలి అంటే జీలకర్రను ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. అంటే జీలకర్రను పొడిలాగా చేసుకుని కూరల్లో వేసుకుని తీసుకోవచ్చు. అలాగే కొద్దిగా నీళ్లలో జీలకర్ర కానీ పొడి కానీ వేసుకుని బాగా మరిగించి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటూ ఉంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ అజీర్తి బాధల నుంచి త్వరగా ఉపశమనం దొరుకుతుంది. సో ఏం చేయబోతున్నారు? వంకాయ ఉల్లికారం. వంకాయ ఉల్లికారం. ఆహా, వంకాయతో ఉల్లికారం అదిరిపోతుంది కదా. స్టార్ట్ చేద్దాం మరి. స్పైసీ. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. వంకాయ ఉల్లికారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వంకాయ ఉల్లికారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, జీడిపప్పు 1/2 కప్పు, ఉల్లిపాయ 1, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చింతపండు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, పసుపు చిటికెడు. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం రెసిపీ. ఓకే బిందు గారు, ముందుగా ఏం చేసుకోవాలి? వంకాయలు ఏం చేసుకోవాలి? ముందుగా వంకాయలని మగ్గించుకోవాలి. అంటే కొంచెం ఆయిల్ వంకాయలు వేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంటే ఇలా మగ్గిపోతాయి. ఓకే, ముందు ఘాట్లు పెట్టుకుని 4 వైపులా వంకాయకి ఆయిల్లో కొంచెం మగ్గించి పెట్టారు వంకాయని. ఓకే, వాట్ ఇస్ ది నెక్స్ట్? ఇప్పుడు మనం దీనికి స్టఫింగ్ కి మిక్సీ వేసుకుందాం. ఓకే, తరిగిన ఉల్లిపాయలు ఒక్కొక్కటిగా చెప్తూ మీ జార్లో వేసేసి. ఓకే ఫైన్. ఒక ఉల్లిపాయ, ఉల్లిపాయలు, పసుపు, కారం. ఓ బాగా పడుతుంది కారం. సో దీని పేరే ఉల్లికారం కదా. జీలకర్ర పొడి. ఓకే, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం లైట్ గా చింతపండు, ఇంకా ఉప్పు, సరిపడా ఉప్పు. సో దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, చేసేసుకోండి. అంటే ఫుల్ పేస్ట్ అవ్వకూడదా? వద్దు, హాఫ్ అవ్వాలి. సో అందుకని చూసుకుంటూ చేస్తే బెటర్ అన్నమాట. ఇంకొకసారి సరిపోతుందా? సరిపోతుంది. సో ఇప్పుడు ఇలా వంకాయలు స్టఫ్ చేస్తారా? యా అవునండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇది స్పైసీగా తినే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే ఫుల్ గా కారంగా ఉంటుంది కదా. రాయలసీమ స్పెషల్ కదా ఇది. అవునండి, ఉల్లికారం అసలు అక్కడ బాగా కారం బాగా తింటారు. అక్కడ అసలు ఉత్తన్నంలో ఉల్లి కారం వేసేసుకుని తింటారు. అవును. సో కాబట్టి ఇది మనం వంకాయలో పెడితే ఆల్రెడీ వంకాయ టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి దాంతో పాటు ఇది కూడా ఇంకా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ దీన్ని మనం వంకాయలో స్టఫింగ్ చేసేద్దాం. ఓకే,
ఆల్రెడీ వంకాయ ఉడికించి పెట్టాం కాబట్టి చాలా డెలికేట్ గా ఉంటాయి. సో చూసుకుని స్టఫ్ చేసుకోవాలి. దానికి పొట్ట ఫుల్ గా వజ్జ నిండా స్టఫ్ చేయాలి. నేను కూడా రాయలసీమలో ఉన్నప్పుడు అసలు విపరీతంగా కారం తినేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత భరించలేకపోయారు జనాలు, అంత కారం తినేదాన్ని. ఇప్పుడు తింటా బట్ తగ్గింది. నేను ఎక్కడన్నా హోటల్కి వెళ్తే డబల్ స్పైసీ అని చెప్తా, అంత చేసి వాడు చాలా కారంగా ఉంటుంది మేడం అంటాడు. తిన్న తర్వాత నాకు ఏంట్రా ఇది అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. డబ్బులు ఇచ్చి కన్నీళ్ళు తెప్పించుకుంటా. ఏం చేస్తుంటారు బిందు గారు మీరు? నేను వర్కింగ్ అండి. ఏం వర్క్ చేస్తుంటారు? నేను యాక్చువల్లీ గూగుల్ ప్రాజెక్ట్ ఇంటర్నెట్ గ్లోబల్ సర్వీసెస్ తరపు నుంచి సాఫ్ట్వేర్. ఓకే, సో దాంట్లోనే బిజీగా ఉంటారు ఫుల్ టైం. ఫుల్ టైం. మరి వంటలు ఏంటి ఇంట్రెస్టా మీకు? వంటలు బాగా అండి. అంటే ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు? అంటే ఇంకా నేను హాస్టల్లో ఉంటాను, ఆ ఫుడ్ నచ్చదు కదా. కుకింగ్ సదుపాయాలు కూడా కల్పించారా? డెవలప్ అయింది. ఓకే, సో ఏం చేయాలి నెక్స్ట్? సో మనం ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొన్ని జీడిపప్పు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం. ఓకే, జీడిపప్పులు వేగిపోయాయి, పక్కన తీసి పెట్టినా? తీసేయండి. ఆయిల్ అలా ఉంచండి దాంట్లో. ఇదే ప్యాన్ లో చేసుకుంటారా? కొంచెం కరివేపాకు కూడా ముందే వేగించి మనం పక్కన పెట్టేసుకుందాం. అవునా? చాలు, లైట్ గా ఫ్రై అయిపోతాయి. ఓకే, పక్కన తీసి పెట్టేయాలా కరివేపాకు? జీడిపప్పులోనే తీసేనా? ఎలా తీసినా పర్లేదు. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. సో మీరు పాన్ ఫ్రై చేస్తారు కదా? 2 స్పూన్స్ సరిపోతుంది. ఇప్పుడు ఉన్న ఆయిల్ ఉంది కదా, అదైనా సరిపోతుంది. ఓకే, ఆయిల్ ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి దీంట్లో మనం స్టఫ్ చేసుకున్నటువంటి వంకాయలు. ఇది మనకి ఉల్లికారం మిగిలింది కదా, దీంట్లో మనం కొంచెం శనగపిండి, లైట్ గా వాటర్, సో చక్కగా శనగపిండిలో ఆ ఉల్లికారం అంతా మిక్స్ చేసేసుకోవాలి. అంటే మనకి ఇది లోపల స్టఫింగ్ అవుతుంది, బట్ పైన లేయర్ వంకాయ మనకి ఇంకా అలా ఉంటుంది కాబట్టి ఇది మనకి పైన కూడా, పైన కోటింగ్ కూడా కొంచెం వాటర్ వేయరా, ఇది మనం పైన వేసేసుకుందాం. ఒకసారి కదిపేసేయండి. మూత పెట్టేనా? సో ఎంతసేపు ఉండాలండి ఇది? ఇది ఆల్రెడీ మనం వంకాయలు మగ్గించేసాం కాబట్టి ఒక 2 minutes ఉంటే చాలు. ఓకే, సో ఎక్కువసేపు అవసరంలా, శనగపిండిలోని పచ్చిదనం. ఓకే, చూద్దామా బిందు గారు? చూద్దాం. సరిపోతుందండి. సరిపోతుందా? ఇంకా స్టవ్ ఆఫ్ చేసి, స్టవ్ ఆఫ్ చేసేనా? వంకాయ ఒక్కొక్క వంకాయగా వేసానా? అసలు ఇలా చూస్తే ఇంత నోరూరిపోతుంది కదా వంకాయ. ఆబ్వియస్లీ వంకాయ అంటే అందరికి వంకాయకే మనం చాలా యాక్చువల్లీ టెంప్ట్ అవుతాం, అలాంటిది ఇది కొంచెం స్పైసీగా అవన్నీ కూడా ఉల్లికారంతో చేశారు కాబట్టి సో ఇందాక మనం వేయించుకున్న కరివేపాకు, జీడిపప్పు కూడా, అలాగే వేయించుకున్న జీడిపప్పు, సో ఫైనల్ గా కొత్తిమీర. అయిపోయిందా? ఇవ్వండి. ఓకే, సో మరి వేడిగా రాయలసీమ స్పెషల్ వంకాయ ఉల్లికారం రెడీ. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. వంకాయ ఉల్లికారం తయారు చేసుకునే విధానం. ముందుగా వంకాయలను స్టఫింగ్ కి వీలుగా కట్ చేసి నూనెలో మగ్గించాలి. మిక్సీ జార్ లో ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కారం, జీలకర్ర పొడి, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టి ఉల్లికారం సిద్ధం చేసుకోవాలి. ఈ ఉల్లికారం ని మగ్గించిన వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు, కరివేపాకు విడివిడిగా వేయించి పక్కన ఉంచాలి. ఉల్లికారం
మిశ్రమంలో శనగపిండి వేసి కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లా కలుపుకోవాలి. అదే పాన్ లో స్టఫ్ చేసుకున్న వంకాయలు, శనగపిండి మిశ్రమం వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై వేయించిన కరివేపాకు, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ ఉల్లికారం రెడీ. వంకాయ ఉల్లికారం టేస్ట్ చేసేద్దాం. రాజుగారు టేస్ట్ చూడండి. జాగ్రత్త రాజుగారు, బాగా కారంగా ఉంటుంది. వంకాయ కూడా ఉంది కదా కాబట్టి పర్ అబ్బా, ఎన్ని రోజులైందో నోట్లో పెట్టగానే డైరెక్ట్ గా హెడ్ కి అటాక్ అయింది. నశాలానికి తగిలింది. సూపర్. అంటే ఇంకా ఉల్లికారం అంటే బేసికల్లీ ఇలాగే ఉంటుంది. బాగుందండి, నైస్. మీకు ఎలా అనిపించింది రాజుగారు? బాగుంది. సో ఆ వంకాయ ఫ్లేవర్ తర్వాత ఉల్లికారం బాగుంది. అంటే కొంచెం స్పైసీగా ఉంది, బట్ బాగుంది. నాకు తెలిసి రైస్ లో కొంచెం నెయ్యి అది వేసుకుని అలా బ్యాలెన్స్ గా ఉంటుంది. బ్యాలెన్స్ గా ఉంటుంది. ఉత్తపప్పు చేసుకుంటాను, ఉత్తపప్పుతో తింటే బాగుంటుంది. బాగుందండి, ఐడియా బాగుంది. సో ఈ రోజు పోటీ కొంచెం గట్టిగానే ఉంది. బెండకాయ, వంకాయ రెండు కూడా మంచి వెజిటబుల్స్ యాక్చువల్లీ. సో ఇద్దరు కూడా మంచి రెసిపీస్ చూపించారు. మరి విన్నర్ ఎవరు? ఇద్దరు బాగానే చేశారు, బట్ విన్నర్ ఒకరే ఉంటారు కదా. అవును. ఓకే, సో కింగ్ ఆఫ్ ది వెజిటబుల్. ఓకే, వంకాయ. ఓకే, కంగ్రాచులేషన్స్. అంటే బెండకాయలో కొంచెం సాల్ట్, కొద్దిగా సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేస్తే కొంచెం బాగుండేది. కొద్దిగా చప్పగా ఉంది, బట్ రెండు డిష్లు చాలా బాగున్నాయి. హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. సూపర్. సో మొత్తానికి ఈ రోజు బిందు గారు గెలిచారు. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా చాలా మంచి వంటను చూపించారు మాకు. రూప గారు, మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చలికాలంలో కొన్ని నొప్పుల తీవ్రత పెరుగుతూ ఉంటుంది. అంటే ఇంతకుముందు మనకు పంటి నొప్పి ఉందనుకోండి, ఈ పన్ను నొప్పి మళ్ళీ చలికాలంలో కాస్త నిద్రలేస్తుంది. పన్ను నొప్పి బాధలు కాస్త తీవ్రమవుతూ ఉంటాయి. ఇలా భరించలేని పంటి నొప్పి ఉన్నప్పుడు ఒక్కోసారి హారతి కర్పూరం, అలాగే ఒక 4-5 లవంగాలు రెండు కూడా ఒక బట్టలో చుట్టుకొని బాగా ముడి వేసుకుని దాన్ని నొప్పిగా ఉన్న పన్ను మీద వేసుకుని కాస్త అదుముతూ ఉన్నట్లయితే త్వరగా రిలీఫ్ దొరుకుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ లో ఈ రోజు మీ అందరి ఫేవరెట్ సీనియర్ నటి, ఎన్నో సీరియల్స్ ద్వారా మీకు బాగా పరిచయం జ్యోతిరెడ్డి గారు మీ అందరి కోసం ఒక రెసిపీ చేయబోతున్నారు. మరి ఆ రెసిపీ ఏంటో చూసేద్దామా? నమస్తే అండి, నేను మీ జ్యోతిరెడ్డి. మరి ఈ వారం నేను చూపించబోయే స్పెషల్ ఐటమ్ ఏంటో తెలుసా? సజ్జ కుడుములు. వెరీ హెల్దీ. ఆయిల్ కొంచెం కూడా వాడే పనే లేదు. చక్కగా ఉడకబెట్టి హ్యాపీగా తినేయచ్చు. మరి చూద్దామా కావలసిన పదార్థాలు ఏమిటో? సజ్జ కుడుములు తయారీకి కావలసిన పదార్థాలండి: సజ్జ పిండి 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, యాలకుల పొడి సగం టీ స్పూను, నెయ్యి 1 టేబుల్ స్పూను, ఎండు కొబ్బరి 1/2 కప్పు. సజ్జ కుడుములకి కావలసిన పదార్థాలన్నీ చూసారు కదా. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూడాలిగా. మనం పిండి కలుపుకునే ముందర చక్కగా ఇడ్లీ పాత్ర పొయ్యి మీద పెట్టి కాసి 1 గ్లాసు నీళ్లు పోసి అది అలా అట్టే పెడదామండి. అది వేడవుతూ ఉంటుంది. ఈ లోపు మనం పిండి కలుపుకోవచ్చు. సజ్జ పిండి, కావలసినంత బెల్లం తురుము, అందులో కొద్దిగా ఇలాచీ పొడి, ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి కూడా చాలా మంచిదండి. రోజు కొంచెం కొబ్బరి తురుము తింటే చాలా ఆరోగ్యకరమైన విషయం అది. కొద్దిగా నెయ్యి, అంటే డ్రైగా కొంచెం కలుపుకున్న తర్వాత కాస్త నెయ్యి వేసుకుని ఇలా ఇలా కలిపేసాం కదా. కలిపేశాక దీనికి కొంచెం నెయ్యి జోడించుకుంటే రుచిగా ఉంటుందండి. హెల్దీ అన్నాను, మళ్ళీ నెయ్యి వేస్తున్నాను అనుకుంటున్నారండి. నెయ్యి కొంచెం తినాలటండి. రోజు కొంచెం కొవ్వు అవసరమే మనకి. చూసారా, మళ్ళీ ఏమన్నా అంటారండి, నేను కొంచెమే వేసాను నెయ్యి. దీన్ని మనం చపాతీ పిండిలాగా కలిపేసుకుంటే కొద్దిగా గట్టిగా. ఈ లోపల ఈ నీళ్లు వేడవుతూ ఉన్నాయండి. సజ్జపిండి మీకు తెలుసు కదండి. సజ్జపిండితో కుడుములే కాదండి, మనం దోశ పిండిలో కూడా సజ్జలు కలుపుకోవచ్చు. సజ్జలు అంటే పిండి. ప్రొద్దుటే మనం
డైటింగ్ చేయాలనుకుంటే జావలాగా తాగేయచ్చు. దీన్ని వేడి చేసేసి చక్కగా మరిగించేసి కొద్దిగా నీళ్లు పోసి మరగపెట్టేసి పిండి అందులో వేసి కలుపుతూ పేస్ట్ లాగా తయారు చేసుకుంటే, అందులో పల్చగా మజ్జిగ వేసుకుని తాగేస్తేనండి బా అద్దరిపోతుందండి. ఆసం. ఆరోగ్యానికి మంచిది, వేడి చెయ్యదు. ఎండాకాలంలో తప్పకుండా ఇలాంటి ఫుడ్ తినాలండి. చూసారా, ఇలా కొంచెం గట్టిగా కలుపుకుంటేనండి మనం కుడుములు వేసినప్పుడు పద్ధతిగా ఇడ్లీలాగా వస్తాయి. కొద్దిగా నెయ్యి వేయడం వల్ల, అంటే నీళ్లు కూడా కొంచెం తక్కువే వేసుకోవాలండి. బెల్లం ఉంది కదా, బెల్లం ఆల్రెడీ నీరైపోతుంది కదా, కొంచెం తక్కువే వేసుకోవాలి. ప్రొద్దుటే పిల్లలు స్కూల్కి హడావిడిగా పరుగులు తీస్తూ ఉంటారు కదండి, ఒక్క లడ్డు ఇచ్చినా చాలండి బాబు. హెల్దీగా ఉంటుంది. వాళ్ళకి 10 o'clock స్నాక్ టైంకి బాక్స్లో పెట్టినా కూడా బాగుంటుంది. వాటర్ వేడైపోయిందండి. అయితే నేను మీకు ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు జరిగేదే రోజు నేను చేసుకునేదే ఆ టిప్. ఇలా హడావిడిగా పనులు చేస్తూ ఉంటాం కదండి, చేసేటప్పుడు సడన్ గా ఏ చెయ్యో నడుము అబ్బా కలక్కని పట్టేస్తుంది. వా అయిపోయిందిరా ఇవాళ రోజంతా అయిపోయింది మన పని అనిపిస్తుంది. కానీ అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే, సత్తుగిన్నె ఉంటుంది కదండి, సత్తుగిన్నె రెడీగా ఉంటుంది నాకు ఇంట్లో ఎప్పుడు, పెట్టేసి అందులో కొంచెం కళ్ళుప్పు ఉంటుంది కదా, లావుప్పు, ఆ లావుప్పుని కొంచెం ఇంత క్వాంటిటీ ఆ గిన్నెలో వేసి పొయ్యి మీద, అవతల పక్క పొయ్యి మీద సిమ్లో పెట్టేసేయండి సత్తు గిన్నెలో. ఓకే, మళ్ళీ చెప్తాను ఆగండి. ఇది రెడీ అయిపోయింది. చెక్క చెక్క ఈ ప్లేట్లో, ఇడ్లీ పాత్రలో కొంచెం నెయ్యి వేసేసుకుని, అంటే మళ్ళీ అంటుకోకుండా అంతే. నెయ్యి వేయడం అంటే నేను పొయ్యలేదండి, నెయ్యి రాస్తున్నాను కొద్దిగా, కుడుములు అంటుకోకుండా అంతే. ఒక్కో దాంట్లో 2 కుడుములు కూడా పెట్టేసుకోవచ్చు మనం. మూత పెట్టేసి కొంచెం కొద్దిగా అలా పెట్టేసామంటే జస్ట్ ఒక 15 minutes చాలండి. 15 నిమిషాల్లో సజ్జ కుడుములు రెడీ అయిపోతాయి. మరి ఇందాక నేనేదో చెప్తున్నాను కదా, పక్కన పొయ్యి మీద సత్తు గిన్నెలో కాస్త ఉప్పు అలా సిమ్లో పెట్టేసండి, అది అలా వేడవుతూ ఉంటుంది. ఈ లోపల ఈ పక్కన చిన్న గిన్నెలో కొద్దిగా కొబ్బరి నూనె, ముద్ద కర్పూరం, ఆ కొబ్బరి నూనెని 1 సెకండ్ చాలండి, వేడైపోద్ది కదా, అందులో ముద్ద కర్పూరం గీరి వేసేసి, మీకు ఎక్కడైతే నొప్పిగా ఉందో లేదా జలుబు చేసిందో ఆ కర్పూరాన్ని అలా రాసేసి, ఆ ఉప్పు ఉంది కదండి దాన్ని ఒక చిన్న టర్కీ టవల్, చిన్న నాప్కిన్ లో మూట కట్టేసి అలాగా కాపడం పెట్టండి. 10 నిమిషాలు చాలండి, పెయిన్ అలాగా రిలీఫ్ అయిపోతుంది. జలుబు కూడా ఇట్టే తగ్గిపోతుంది. పిల్లలకు కూడా చాలా మంచి మెడిసిన్. నేను చెప్పిన టిప్పు ట్రై చేస్తూ ఉన్నారా అండి? ఓకే, సజ్జ కుడుములు రెడీ అయ్యాయో లేదో చూద్దాం. స్మెల్లే అదిరిపోయిందండి బాబు. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది, కానీ వేడిగా ఉన్నాయి కదా. కొద్దిగా ఆరాక రుచి చూద్దాం. ఈ లోపు తయారు చేసే విధానాన్ని మరోసారి చూద్దాం. సజ్జ కుడుములు తయారు చేసే విధానం: ఒక బౌల్లో సజ్జ పిండి, బెల్లం తురుము, యాలకుల పొడి, ఎండు కొబ్బరి, నెయ్యి వేసి తగినన్ని నీళ్లు వేసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కుడుముల్లా చేసుకుని నెయ్యి రాసిన ఇడ్లీ పాత్రలో ఆవిరిపై ఉడకబెట్టుకోవాలి. అంతేనండి, సజ్జ కుడుములు రెడీ. నిజానికి కుడుము అంటే మనం రౌండ్ గా చేస్తాం, కొంతమంది వెడల్పుగా కూడా చేసుకుంటారు కదండి, వెడల్పుగా కూడా వేయచ్చు. ఎనీ షేప్. బిస్కెట్లు తయారు చేసుకోవడానికి చిన్న చిన్న షేపింగ్ బౌల్స్ వస్తూ ఉంటాయి. సో మనం వెడల్పుగా తయారు చేసి దాంట్లో షేప్ చేసి ఆ షేప్ కూడా కుక్కర్లో ఉడకబెట్టుకుని పెడితే పిల్లలు చాలా రుచిగాను ఉంటుందని తింటారు, అందంగా ఉందని కూడా తినేస్తారు. మరి మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా బాక్స్లో పెట్టుకుని తీసుకెళ్ళిపోవచ్చండి. ఒక్క మాటలో చెప్పనా, అమ్మ మనసంత రుచిగా ఉందండి.
ఇంతకంటే చెప్పలేను నేను. వెరీ టేస్టీ. ఏంటండి, ఇంట్లో సజ్జపిండి రెడీగా ఉందా? ట్రై చేయడం స్టార్ట్ చేస్తారా? బ్యూటిఫుల్. మీరు నా మాట ఎప్పుడు వింటారు. మరి నెక్స్ట్ వీక్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. సో జ్యోతిరెడ్డి గారు సజ్జ కుడుములు చేసి చూపించారు కదా, చాలా బాగున్నాయి. మరి ఇప్పుడు రాజు గారు ఏ కార్వింగ్ చేయబోతున్నారు? క్యారెట్తో ఫ్లవర్ చేస్తున్నానండి. ఓకే. ఓకే, సో ఇక్కడ వరకు తీసుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ ఇలా బేస్ తీసేసుకోవాలండి. ఓకే. తర్వాత ఇక్కడే జస్ట్ పెటల్ ఓపెన్ చేసి అక్కడ వదిలేస్తున్నాం ఇలా. ఓకే. రైట్, సెకండ్ ఈ రెండింటి మధ్యలో తీసేస్తున్నారా? అవునండి, ఇది తీసేస్తే కొంచెం మనకు పల్చగా వస్తుంది. అదే ప్లేస్లో మళ్ళీ ఇలా ఒక పెటల్ ఓపెన్ చేసుకుంటాం. ఓకే. ఓకే, సో ఇలా వస్తాయి. సో కంటిన్యూగా అప్పుడు మనం ఎండ్ వరకు పెటల్స్ తీసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ బేస్ తీసేస్తాం, దాని కింద నుంచి ఒక పెటల్ ఓపెన్ చేసుకుంటాం. ఓకే. సో కొంచెం లావుగా ఉంటే మనకు పెటల్ సైజ్ కూడా కొంచెం పెద్దగా వస్తాయి. సో ఒక్కోసారి అంటే ఒక పెటల్ కొంచెం మనకు కట్ అయిపోయినా దాని కింద నుంచి ఇంకొక లేయర్ అలాగే ఓపెన్ చేసుకున్నా ఈవెన్గానే వస్తుంది. అంటే అక్కడికి ఏమన్నా ఫాల్ట్ అయిపోయింది ఇంకా రాదేమో, షేప్ కొంచెం పోతుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. బట్ హ్యాపీగా దాని కింద నుంచి ఇంకొకటి తీసేసుకో. ఓకే, ఎండింగ్లో దీన్ని కొంచెం ట్రిమ్ చేస్తున్నాం. సో దీన్ని వాటర్లో వేస్తే మనకి ఇలా బయట వైపు ఫుల్ విచ్చుకొని ఫ్లవర్ లుక్ అనేది చాలా బాగుంటుంది. సూపర్ రాజు గారు, క్యూట్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో బ్యూటిఫుల్ కార్వింగ్ చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చల్లగాలికి తలనొప్పి తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి తల బాగా నొప్పిగా ఉన్నప్పుడు మందులు వేసుకుంటూ ఉంటాం అనుకోండి, అలా కాకుండా ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి. అంటే ఉల్లిపాయని గుజ్జులాగా చేసుకుని ఈ తల మీద నుదుటి మీద పట్టీలాగా వేసుకుని ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత కడిగేసుకున్నట్లయితే తలనొప్పి చాలా వరకు తగ్గుతుంది. ఈ రోజు అభిరుచిలోని వంటల్ని చూసారు కదా, మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో ఫుడ్ గైడ్ లో అరుణ్ గారు చెప్తారు. చోలే పాలక్లోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. పాలకూర అండ్ చోలే ఈక్వల్ మోతాదులో తీసుకుంటూ 4 చెంచాల వెన్న అండ్ ఫ్రెష్ క్రీమ్ వాడుకుంటే హ్యాపీగా మనం ఇది ట్రై చేసుకోవచ్చు. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మనం చోలే కానీ వెన్న కానీ ఎక్కువ వేసుకున్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. సో ఏదైనా దాని పరిధిలో మనం వాడుకుంటే 100% మనకి ఇది టోటలీ న్యూట్రిషియస్. సో క్యాలరీస్ కూడా తగ్గించుకుంటూ సేమ్ టైం మనకు పోషక విలువలు కూడా వస్తాయి. ఇప్పుడు ఈ డిష్లో మనకు సుమారుగా 150 to 175 క్యాలరీస్ ప్లస్ మినిమంగా 15 grams ప్రోటీన్ కూడా వస్తుందండి. సో యూ కెన్ డెఫినెట్లీ ట్రై ఇట్. స్టఫ్డ్ బీందీ కూడా వెరీ నైస్. సో ఈ స్టఫింగ్ అంతా కూడా ప్రోటీన్ రిచ్ స్టఫింగ్. సో క్యాలరీస్ మనకు ఎలా ఉంటాయంటే ఎలా క్యాల్కులేట్ చేయాలంటే క్యాలరీస్ ఇప్పుడు ఈ డిష్లో మనకు అగైన్ 150 క్యాలరీస్ వస్తుందండి ఒక మనిషి పోర్షన్. బట్ ఆ 150 క్యాలరీస్లో కూడా మనకు దాదాపుగా 25% కనుక ప్రోటీన్ నుంచి వస్తే మనకు మళ్ళీ అవి చాలా ఉపయోగకరమైనవి. ఇప్పుడు ఈ బియ్యపిండి శనగపిండి కాంబినేషన్లో మనకు అలాగే వస్తుంది. సో ఆ 30 క్యాలరీస్ అనేవి మనకు ప్రోటీన్ నుంచి వచ్చేస్తే ఆ డిష్లో పెరుగుదలకి ఎదుగుదలకి కావాల్సిన
ప్రోటీన్ ఉన్నట్టు. సో చాలా బాగుందండి. వంకాయ ఉల్లికారం కూడా మనకు మళ్ళీ బ్యాలెన్స్డ్ రెసిపీ అండి. వంకాయలు, ఉల్లిపాయలు, శనగపిండి, చింతపండు ఇవన్నీ కూడా చక్కటి బ్యాలెన్స్ ఉన్నవి. సో ఇప్పుడు మనం ఈ వంకాయ ఉల్లికారంలో అగైన్ దాదాపుగా 125 to 150 క్యాలరీస్ వస్తాయి. బట్ మళ్ళీ మనకు అందులో ఉన్న క్యాలరీస్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిది. ఈ ప్రోటీన్ మనకు ఎక్కడి నుంచి వస్తుంది? శనగపిండి నుంచి వస్తుంది. సో ఏ డిష్లో కూడాను పప్పు ధాన్యాలు ఉంటూ వెజిటబుల్స్ కూడా ఉంటూ చక్కటి స్పైసెస్ ఉన్నాయనుకోండి, మనం ఈ టార్గెట్ రీచ్ అయిపోతాం. సో వంకాయ ఉల్లికారం చాలా బాగుందండి. వెల్లుల్లి లాంటి స్పైసెస్ కూడా మనకు క్యాలరీస్ కన్నా ఈ ఔషధ గుణాల ద్వారానే ఉంటాయి. తర్వాత లైట్ డిన్నర్ చేయాలి, క్యాలరీస్ తగ్గించుకోవాలి, చిరుధాన్యాలు తినాలి అనే వాళ్ళకి సజ్జ కుడుములు ఇస్ అన్ అమేజింగ్ రెసిపీ. సజ్జపిండి, బెల్లము, ఎండు కొబ్బరి వీటితో మనం చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఇవి ఆవిరితో చేసుకుంటాం కాబట్టి ఆయిల్ కన్జంప్షన్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇందులో కొబ్బరి వేసుకుంటే కూడా నో ప్రాబ్లం. సో మనకు కావాల్సిన ఫ్యాట్ ఇటువంటి ఫ్యాటే. నూనెలో వేపడం కంటే కొబ్బరి తినడం చాలా మేలు చేస్తుంది. కొబ్బరిలో ప్రతి హార్మోన్ కూడా మన బాడీలో ఫ్యాట్ ఉంటుంది. సో డయట్లో కూడా మంచి రకమైన కరెక్ట్ రకమైన ఫ్యాట్ ఉంటేనే ఆ హార్మోన్స్ కరెక్ట్గా పనిచేస్తాయి. చాలా బాగుందండి. ఒక్కొక్క కుడుములో మనకు 90 క్యాలరీస్ దాకా రావచ్చు, కానీ పర్వాలేదు. సో ఇవాళ ఇన్ఫ్యాక్ట్ మనం చూసిన రెసిపీస్లో అన్నీ కూడా బాగున్నాయి, కానీ ది బెస్ట్ రెసిపీ సజ్జ కుడుములండి. ఇట్స్ లైక్ అ పౌష్టిక ఆహారం పిల్లలకు. ఖచ్చితంగా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. మామూలుగా మనం గ్రేవీ కూరలు తయారు చేసుకునేటప్పుడు అందులో ఏదైతే అది నీళ్లు వేసేస్తూ ఉంటాం, కానీ చల్ల నీళ్ళ బదులు వేడి నీళ్లు కలుపుకుని గ్రేవీ తయారు చేసుకోవాలి. అలాగే అందులో ఒక 1/2 స్పూన్ పంచదార కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ మరింత పెరుగుతుంది, చిక్కదనం బాగుంటుంది. రాజు గారు, ఈరోజు మీరు చేసిన చోలే పాలక్ చాలా టేస్టీగా ఉంది. ఓకే అండి. అలాగే జ్యోతిరెడ్డి గారు చేసిన వంట కూడా చాలా బాగుంది. మన పార్టిసిపెంట్స్ వంటలు కూడా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.